హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా పల్లి చిక్కీని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. పిల్లలకు స్నాక్స్లోకి లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాలలో ఇలా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారండి. ఎంతో ఆరోగ్యానికి మంచిది, చాలా హెల్దీ రెసిపీ అండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. అచ్చం బయట కొన్నట్టే ఇంట్లోనే మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలోనే ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ అండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా, ఈజీగా, ఇంకా కమ్మగా చేసుకునే ఈ పల్లి చిక్కీని పర్ఫెక్ట్ వేలో ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు పల్లీలు తీసుకుంటున్నా అండి. సుమారుగా ఇవి 1/2 kg వరకు ఉంటాయండి. ఈ పల్లీలను మనం మీడియం టు లో ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా వేయించుకోవాలండి. మంటను హై ఫ్లేమ్లో ఉంచితే కలర్ వచ్చేస్తుంది, కానీ అంత బాగా వేగవండి, మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. చూడండి, ఇలా మనం పల్లీని తీసుకొని ఇలా పొట్టు సపరేట్ అయిందంటే మనకు కరెక్ట్గా పల్లి ఫ్రై అయినట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ పల్లి పైన ఉన్న పొట్టును సపరేట్ చేసుకోవాలండి. కాస్త చల్లారితే పొట్టు మనకు ఈజీగా సపరేట్ అవుతుందండి. ఇలా మనం కొంచెం సేపు ఇలా చల్లారించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో 1/4 కప్పు బెల్లం తీసుకోవాలండి. మీరు అదే స్వీట్ ఎక్కువ తినాలంటే 2 కప్పులైనా తీసుకోవచ్చండి. తక్కువ తినాలంటే 1.5 కప్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీడియంగా ఉంటుందండి, 1/4 కప్పు తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో 1/4 కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంట నుంచి ఈ బెల్లాన్ని కరిగించుకొని మంచిగా మనకు గట్టి పాకం వచ్చే వరకు మనం పాకాన్ని రెడీ చేసుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం హైలో ఉంచొద్దండి, మీడియంలోనే ఉంచాలి. మాడిపోతే టేస్ట్ మాడిపోతుందండి. ఇప్పుడు ఆ బెల్లం కరిగేలోపు మనం స్టవ్ని సిమ్లో ఉంచి ఇక్కడ ఈ పల్లి పైన ఉన్న పొట్టును సపరేట్ చేసుకుందామండి. ఇలా కాస్త చేతితో నలిపితే, లేదంటే మీరు పప్పు గిత్తితో అయినా ఇలా మనం ప్రెస్ చేస్తే ఈజీగా పొట్టు సపరేట్ అవుతుందండి. ఇలా మనం లైట్గా ప్రెస్ చేయాలి, అలా అయినా చేస్తే వస్తుంది. లేదంటే మీరు ఒక క్లాత్లో వేసి ఇలా క్లాత్తో పైన ఇలా ప్రెస్ చేసినా కానీ ఈజీగా ఉడొచ్చేస్తుందండి పొట్టు అయితే. ఇలా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇక్కడ మీరు పాకాన్ని చూసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే పాకం మాడిపోతుందండి. అప్పుడు మనకు పల్లి టేస్ట్ మారిపోతుంది. చూడండి, ఇక్కడ నేను పొట్టును మొత్తం సపరేట్ చేసుకున్నానండి. పైన పొట్టు తీసేసుకుని పల్లిని ఇలా ముక్కలుగా చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ప్లేట్ తీసుకున్నానండి. ప్లేట్ పైన ఇలా నెయ్యిని అప్లై చేసుకోవాలండి. మనము ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చిక్కీని దీనిలో వేసుకోవచ్చు, లేదంటే మీరు బటర్ పేపర్ అయినా ఇలా నెయ్యి అప్లై చేసుకుని వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ ప్లేట్లో వేసుకుంటున్నాను. ఈ ప్లేట్ని పక్కకు పెట్టుకోవాలి. పాకంని చూసుకుందామండి. ఇలా మనం పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా పాకం వేసుకుంటే మనకు గట్టి పాకం రావాలండి. అప్పుడే మనకు చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీకు కాస్త మెత్తటి చిక్కీ కావాలంటే పాకం ఏమో మరి గట్టిగా కానే అవసరం లేదండి. అదే మీరు అచ్చం స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో బయట కొనేటట్టు షాపులో గట్టిగా కావాలంటే మీరు ఇలా పాకాన్ని గట్టి పాకం రెడీ చేసుకోవాలండి. ఇది ఉండ పాకం అండి. పాకం అయితే కరెక్ట్గా ఉండాలి, అప్పుడే మనకు పల్లి చిక్కీ కరెక్ట్గా వస్తుంది. ఇలా మధ్యలో మిక్స్ చేసుకుంటూ పాకాన్ని రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మనకు 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. ఇలా పాకంలో నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి చిక్కీకి అయితే. ఇప్పుడు మళ్ళీ ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి, అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది పాకము. ఇప్పుడు మళ్ళీ ఇలా మనం పాకాన్ని ఇలా వేసుకున్న తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఇలా దగ్గర తీసుకుంటే మనకు గట్టి పాకం ఉండాలండి. ఇలా విడిచితే విరిగేటట్టు ఉండాలి, అప్పుడే మనకు కరెక్ట్గా పాకం వచ్చినట్టండి. చూడండి, ఇది నాకు మెత్తగానే అనిపిస్తుందండి, ఉండ పాకమే ఉంది. ఇంకా కాస్త గట్టిగా కావాలి. కాస్త సౌండ్ వస్తుంది, కానీ ఇలా మనం విరిచితే విరగదండి, మెత్తగానే ఉంటుంది కాబట్టి ఈ పాకం కూడా కరెక్ట్గా లేనట్టు. ఇప్పుడు ఈ పాకాన్ని కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత పాకాన్ని మళ్ళీ చెక్ చేసుకోవాలండి. ఇలా పాకాన్ని చెక్ చేసుకోవాలి.
ఇప్పుడు మళ్ళీ వాటర్ తీసుకొని దీంట్లో పాకాన్ని ఇలా పొడవుగా వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు మనం కాస్త చల్లారిన తర్వాత ఈ పాకాన్ని ఒక్కసారి ఇలా విరిగేటట్టు ఉండాలి. చూడండి ఇది కరెక్ట్ పాకం వచ్చేసిందండి. ఇలా విరిచితే విరిగేటట్టు ఉండాలి. చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు పాకం. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పల్లీలను పెట్టుకోవాలి. చూడండి ఇలా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉందండి. ఇప్పుడు ఈ పాకంలో మనం ముందుగా రెడీ చేసుకున్న పల్లీలను వేయించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చిక్కీ అయితే. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒక నిమిషం పాటు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చిక్కీని ముందుగా మనం నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. కాస్త వేడి మీదనే చేసుకోవాలండి. అప్పుడే మనకు చిక్కీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. చల్లారితే మనకు స్ప్రెడ్ చేయడానికి కాస్త కష్టం అనిపిస్తుంది. చూడండి ఇలా గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక చిన్న గిన్నె కూడా నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఈ ప్లేటు చూపించేటప్పుడే నేను చూపించుదాం అనుకున్నాను, కానీ నాకు క్లిప్ మిస్ అయిందండి. అదైతే చిన్న గిన్నె కూడా నేను ఇక్కడ నెయ్యి అప్లై చేసుకున్నానండి. ఈ గిన్నెతో మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల మనకు చిక్కీ దానికి తగలదండి ఎక్కువ. ఇలా మీకు ఎంత కావాలంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ముక్కలుగా చేసుకోవాలండి. మరి పూర్తిగా చల్లారితే మనకు ముక్కలు చేయడానికి కష్టం అవుతుందండి. చూడండి ఇలా నేను ఈక్వల్గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాకుతో మనకు నచ్చిన విధంగా ముక్కలుగా చేసుకోవాలండి. పెద్ద ముక్కలు కావాలంటే పెద్దగా, లేదంటే చిన్న ముక్కలైనా చేసుకోవచ్చు. ఈ చాకు కూడా మనం కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి, లేకుంటే అతుక్కుంటుంది. చూడండి కాస్త వేడి మీదనే ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ముక్కలు మంచిగా వస్తాయండి. ఈ పల్లి చిక్కీ ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. అంత టేస్టీగా అంత బాగా చిక్కీని మనం పూర్తిగా చల్లారించుకోవాలండి. అప్పుడే మనకు ముక్కలు కరెక్ట్గా వస్తాయి. చూడండి ఇక్కడ చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. తీయడానికి కాస్త కష్టం అనిపించినా ఇలా చాకుతో మనం ఇలా కాస్త లూజ్ చేస్తే ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇలా కాస్త మనము నైఫ్తో తీస్తే ఈజీగా ఊడొచ్చేస్తాయండి. అన్ని ముక్కలను ఇలానే తీసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలండి. స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకొని తినండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా టేస్టీగా చేసుకునే స్వీట్ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ఈ చిక్కీని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా చేసిన చిక్కీని మనము ఎయిర్ బాక్స్లో ఉంచుకొని ఒక వారం రోజుల వరకు స్టోర్ చేసుకొని తినేయచ్చండి. అంత కమ్మగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.